తీగల వంతెన వద్దు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ ముద్దు అనే నినాదం ఊపందుకున్న నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆత్మకూరు మండలం సప్తనదుల సంగమం సంగమేశ్వరం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించే క్రమంలో సంగమేశ్వరం, సిద్ధేశ్వరం, కపిలేశ్వరంలో ఉన్నటువంటి విలువైన మందిరాలు మునిగిపోయాయని, కళ్ల ఎదుట నీళ్లున్నా వాటిని సాగు చేసుకోవడానికి, తాగటానికి వాడుకోలేకపోతున్నామని బైరెడ్డి అన్నారు. సంగమేశ్వరం వద్ద ఐకానిక్ వంతెనతో పాటు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రెండు కొండల మధ్యన ఇప్పటికీ కూడా ఉన్నాయి. 1881లో కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టాలని చెప్పి అటువంటి ఈ ప్రాజెక్టు 1951లో ప్లానింగ్ కమిషన్ అప్రూవల్ ఇచ్చారు. ఇక్కడ అసలు నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే రెండు కొండల మధ్యన చాలా నారోయెస్ట్ పాయింట్, అంటే తక్కువ డిస్టెన్స్ ఉంది. ఇక్కడ కింద కృష్ణా పోతా ఉంది, అది ఇటనే వెళ్ళి ఈ రెండు కొండల మధ్యన చివరికి అది శ్రీశైలము డ్యామ్ దగ్గరికి చేరుకుంది. ఇటు తెలంగాణ ఉంది, మీరు చూస్తే ఆ పాయ తెలంగాణ పాయ, అక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈరోజు అత్యంత కీలకమైనటువంటి లొకేషన్ కృష్ణా పెన్నారు ప్రాజెక్టు కట్టే లొకేషన్. ఇది కట్టి ఉంటే అసలు రాయలసీమ మొత్తము సస్యశ్యామలమై కోనసీమ కానీ ఈరోజు 1950